హాయ్ అండి అందరికీ. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మాల్పువా అయితే తయారు చేసుకుంటున్నా. ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ రెసిపీ అయితే నేను ఫస్ట్ టైము జార్ఖండ్లో ఉండేటప్పుడు తిన్నా. ఈ మాల్పువా బీహారీ ఆవిడ ఉండేది మా రూమ్ పక్కనే, ఆవిడ చేసేది. ఆవిడ చేసినప్పుడు అలా ఇచ్చేది. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి ఇవి. వీటికి కావాల్సిన అయితే 1 కప్పు మైదా, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పంచదార తీసుకోవాలి. 3 ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను 3 తీసుకున్నా. 3 కప్పులు అయితే కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి పాలు పోసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పాలు ప్లేస్లో ఈ పాలు తీసేసి మామూలుగా వాటర్ అయినా పోసుకొని చేసుకోవచ్చు, కానీ పాలు చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూడండి, సరిపడా పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇవంతా మిక్స్ అయిన తర్వాత 1 గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి అనేది బాగా నానితే సాఫ్ట్గా వస్తాయి. చాలా అంటే చాలా బాగా వస్తాయి పిండి నానితే. మనకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు ఇందులో. నేనైతే కిస్మిస్లు, కొంచెం అయితే యాలకుల పౌడర్ అయితే వేసిన ఇందులో. చూడండి, ఒకసారి ట్రై చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే. నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా, చూడాలి ఎలా వచ్చిందో. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, చూడండి ఆయిల్ బాగా వేడిన తర్వాత, అంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే వేసిన ఫస్ట్ టైము. చాలా అంటే చాలా బాగా పొంగుతున్నవి ఇవి. టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, చాలా అంటే చాలా బాగా పొంగుతున్నవి. అన్నీ ఇలానే ఒక్కొక్కటిగా ఒక గుంత గరిటతో వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.